హరే కృష్ణ ఆత్మబంధువులకు నేను గో ఆధార్ స్వదేశీ స్టోర్స్ నుంచి మాట్లాడుతున్నా అండి. నేను చాలా రకాలైనటువంటి ఆయుర్వేద మూలికలను లేదా ఆయుర్వేద మందులను మీకు పరిచయం చేస్తున్నాను కదా. నేను చేసేటువంటి పరిచయం ఏదైనా కూడా మీరు అవన్నీ ఒక విశిష్టమైనటువంటి ఇంకా క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ గారి సలహాతోటే మీరు తీసుకోవాలి. ఎందుకంటే అందరికీ అన్నీ పడతాయి, వాటి యొక్క రియాక్షన్స్ ఏమి ఉండవు. కాకపోతే డోసేజ్ కావచ్చు, ఎన్ని రోజులు వాడాలనేది మీకు సందేహం ఉంటుంది. ఈరోజు ఒక విశిష్టమైనటువంటి ఒక ఫార్ములా చెప్తాను. ఆయుర్వేదంలోనే టాప్ మోస్ట్ ఫార్ములా ఇది. చాలా గొప్ప ఫార్ములా అనమాట. వాత వ్యాధులు 80 రకాలండి. వాతము అంటే శరీరంలో గాలి తత్వం పెరిగిపోవడం. నేను చాలాసార్లు చెప్తాను కదా, వాత పిత్త కఫము అంటే చాలామంది వింటారు, కానీ అవేంటి, అది ఎక్కడ ఉంటాయి, ఎలా పనిచేస్తాయి మన శరీరం మీద అని కన్ఫ్యూజన్గా ఉంటుంది. చాలా సింపుల్ అండి. మన దగ్గర డివైస్ అంటే మీకు తెలుసు కదా, ఎలక్ట్రానిక్ డివైస్ సెల్ ఫోన్ ఉంది కదా. సెల్ ఫోను ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తుంది అంటే ఆండ్రాయిడ్ కానీ iOS అని ప్లాట్ఫామ్ మీద పనిచేస్తాయండి. ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద మన సెల్ ఫోన్ పనిచేస్తుంది కదా. మన శరీరం కూడా వాత పిత్త కఫ అనేటువంటి ప్లాట్ఫామ్స్ మీద పనిచేస్తుందండి. సో ఇవి కనబడవు, వినబడవు, మరియు మన యొక్క జ్ఞానేంద్రియాలకు అవి టచ్ కావన్నమాట. ఎందుకంటే జ్ఞానేంద్రియాల కంటే పైన ఉంటాయి. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు పనిచేయాలంటే కూడా వాతపిత్త కఫాల నుంచే మనకు ఇది పనిచేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్ ఫోన్లో కెమెరా పనిచేయాలనుకోండి, అది ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ నుంచే పనిచేయాలి. కెమెరా ఆండ్రాయిడ్ను గుర్తుపట్టలేదు. అలాగే సౌండ్ కూడా అట్లా మన శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి కదా. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఏదైతే ఉందో, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చెవి, చర్మము, ఈ 5 రకాల జ్ఞానేంద్రియాలు మరియు మన యొక్క కర్మేంద్రియాలు అన్నింటినీ కోఆర్డినేట్ చేసేది మన యొక్క ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ లాగా ఇది వాతపిత్త కఫాలు అనమాట. అంటే ఒక గుండె ఇన్నిసార్లు కొట్టాలి, ఇలాగే కొట్టాలి, లేకుంటే ఇంత కొట్టాలి అని చెప్పేది ఆ వాతపిత్త కఫాలు. సో మీ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది, ఇలా పనిచేస్తుంది. ఆ వాతపిత్త కఫాలే ఈ యొక్క సాఫ్ట్వేర్ను వర్క్ చేస్తాయి అన్నమాట. అంటే మన చెవులు పనిచేస్తున్నాయి, మన చర్మం పనిచేస్తూ ఉంది, మన పొట్ట పనిచేస్తూ ఉంది, లివర్ పనిచేస్తుంది, కిడ్నీ పనిచేస్తుంది. అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ ద్వారా పనిచేస్తుంది. ఇది ఒక మిషనరీ అనమాట. మన కంటికి కనబడేటువంటి శరీరాన్ని గ్రాస్ బాడీ అంటారండి. అంటే అది హార్డ్వేర్. సాఫ్ట్వేర్ ఏంటి, మనకు వాతపిత్త కఫాలు. వాతం అంటే గాలితత్వము, ఆకాశతత్వం. పిత్తము అంటే ఫైర్, అంటే అగ్నితత్వము మరియు జలతత్వము. చూడండి, పిత్తతత్వము అంటే అగ్ని మరియు జలం రెండింటికి పడదు, కానీ చూడండి, అంటే అగ్నిని ఆర్పాలి అంటే నీళ్ళు పోయాల్సిందే. కానీ అగ్ని ఎక్కువ ఉందనుకోండి, నీళ్ళు ఆవిరైపోతాయి. అలాగే ఆ రెండు కలిపి ఉన్నటువంటిది. మరి కఫతత్వము అంటే జలతత్వము మరియు భూమితత్వం అన్నమాట. ఈ 3 రకాలైనటువంటి సిస్టమ్స్ మీకు VIBGYOR అని మనకు తెలుస్తుంది కదా. ఏంటి VIBGYOR అంటే ఇంద్రధనుస్సులోని 7 రంగులండి. ఇంద్రధనుసులో 7 రంగులలో ప్రాథమిక రంగులు 3 RGB అంటారు. సో R అంటే రెడ్, G ఫర్ గ్రీన్, B ఫర్ బ్లూ. ఈ 3 రంగులు ఉన్నాయి ప్రపంచంలో. ఈ 3 రంగుల నుంచి 4 ఎక్స్ట్రా వస్తాయి. దాన్ని గౌణ రంగులు, R సెకండరీ రంగులు అంటారు. ఈ 7 రంగులు కలగలిస్తే కొన్ని కోట్ల, అంటే మనం దాదాపుగా 4 లక్షల కలర్లు ఉన్నాయని చెప్తుంది భాగవతం. సో ఆయుర్వేదం కూడా భాగవతాన్ని నమ్ముతుంది. సో 4 లక్షల కలర్ల యొక్క మనము ఆ యొక్క స్పెక్ట్రమ్ చూడొచ్చు. అంటే మన శరీరంలో మన యొక్క ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ లాగా ఉండే వాతపిత్త కఫాలు ఒకదానికొకటి మెర్జ్ అయినప్పుడు 4 లక్షల రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, అంటే వాటిని మనం చూడొచ్చు. అంటే 4 లక్షల పనులను మనకు అది ఈజీగా చేయగలుగుతుంది. అది సింపుల్గా, ఇది చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా మనం RGB కలర్స్ కాస్త మీరు ఎప్పుడైనా హార్డ్వేర్ షాప్కి వెళ్ళి ఏదైనా ఏషియన్ పెయింట్కి సంబంధించినటువంటి దాంట్లోకి వెళ్తే మీరు కలర్ చెప్తే వాళ్ళు వైట్ డబ్బా పెడతారు. అందులో 2 చుక్కలు, అది 2 చుక్కలు, ఇది 2 చుక్కలు కలర్స్ వేస్తే మిక్స్ చేస్తే కొత్త కలర్ వస్తుంది. సేమ్ వాతపిత్త కఫాలు కూడా ఒకదానికొకటి మిక్స్ అయ్యి దాదాపుగా 4 లక్షల రకాల వాతపిత్త కఫాల వేరియేషన్స్ వస్తాయి. సో ఇది మన శరీరంలో పనిచేసేటువంటి పని విధానం అన్నమాట. ఇప్పుడు నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, ఏది చెప్పినా కూడా ఈ యొక్క అది అర్థం చేసుకోవడానికి వాతపిత్త కఫాలలోనే అర్థం చేసుకుంటుంది మన శరీరం.
మీరు ఏదైనా ఆహారం తీసుకుంటారా, ఔషధం తీసుకుంటారా, మీ ప్రవర్తన కావచ్చు, గాలి, ఎండ, నీరు, ఆకాశము, ఇట్లా మన యొక్క వాతావరణ పరిస్థితి కావచ్చు, దేశ కాల మాన పరిస్థితి కావచ్చు, వయసును బట్టి అది ఏదైనా కూడా వాతపిత కఫాలు మారుతూ ఉంటాయి. ఆ మారుతున్నటువంటి దాన్ని బట్టి మన యొక్క శరీరం మారుతూ ఉంటుంది అన్నమాట. సో వయోహో రాత్రి బుక్వానం తే అంత మధ్యాదిగా క్రమాత్ అంటాడు. సో అష్టాంగ సంగ్రహకారుడు వాతమును అంటే వాతపిత కఫాలను ఎలా చెప్తాడంటే వయస్సును బట్టి, అహో అంటే ఉదయాన్ని రాత్రిని బట్టి మరియు ఇంకే రాత్రి బుక్వానం మీరు తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి మరియు మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రవర్తనను బట్టి. సో మీ యొక్క శరీరంలో రోజు ఉదయము, రాత్రి మరియు తీసుకునే ఆహారాన్ని బట్టి మీ యొక్క వాతపిత కఫాలు మారుతాయి. అయితే ఈరోజు నేను ఒక విశిష్టమైనటువంటి ఒక ఫార్ములా చెప్పబోతున్నా. దీని పేరు క్షీర బల 101 అని చూడండి. ఈ 101 అనే కోడ్ ఏంటంటే ఒక క్షీర అంటే పాలు, దేశవాళీ ఆవు పాలు మరియు నువ్వుల నూనె, ఈ రెండింటిని తీసుకొని బాగా మరగబెడతారనమాట. అందులో సిడా కార్డిఫోలియా, సిడా రాంబిఫోలియా అని ఒక ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ పేరు చెప్తే మీరు నవ్వేస్తారు. ప్రతి పల్లెటూరులో, మన తెలంగాణ, ఆంధ్రాలో ప్రతి పల్లెటూరులో చీపురుగట్ట చెట్టు అని ఉంటుందండి. చీపురుగట్ట చెట్టు తెలుసు కదా, దాని పేరు బలా చెట్టు అంటారు. అంటే ఎంతో బలంగా లాగితే కానీ అది రాదు. దాని వేరు లోపలికి వెళ్ళిపోయి చాలా గట్టిగా ఉంటుంది అనమాట. దాన్ని పట్టి పీకితే అసలు రానే రాదు. మంచి మంచి మగవాళ్ళు కూడా దాంతో ఓడిపోతారు. అంటే అంత గట్టిగా ఉంటుంది, పీకితే రాదనమాట. అంటే అంత బలంగా ఉంది కాబట్టి దాన్ని బల అంటారు. ఆయుర్వేదంలో చాలా రకాల బల చెప్తారు. క్షీరబల, అతిబల, నాగబల, కాకోబల, ఇలా బల చెప్తారు. సిడా రాంబిఫోలియా, సిడా కార్డిఫోలియా ఇలా చెప్తాడనమాట. అంటే ఏ దేశాన్ని బట్టి, అంటే ఏ ప్రాంతాన్ని బట్టి ఆ బల వాళ్ళకి పనిచేస్తుంది. సో ఇక్కడ సిడా రాంబిఫోలియా అనేటువంటి బల అనేటువంటి ప్లాంట్ యొక్క మూలాన్ని మరియు పాలను, ఆవు పాలను మరియు నువ్వుల నూనెను తీసుకొని బాగా కాగబెడతారనమాట. ఎప్పుడైతే బాగా కాగబెడతారో ఒక పాకం వస్తుంది. దాన్ని క్షీరబల పాకం అంటారు. దీన్ని అలా బాగా కాగబెట్టిన తర్వాత దాన్ని చల్లారుస్తారు. మళ్ళీ అగైన్ బాయిల్ చేస్తారు. మళ్ళీ క్షీరబల మన ఏది బల పౌడర్ వేసేసి మళ్ళీ బాయిల్ చేస్తారు. మళ్ళీ ఆయిల్ కొంచెం యాడ్ చేస్తారు, కొంచెం నెయ్యి యాడ్ చేసి మళ్ళీ బాయిల్ చేస్తారు. అలా రోజు బాయిల్ చేయడము, పూర్తిగా చల్లారడము, మళ్ళీ బాయిల్ చేయడము, పూర్తిగా చల్లారడం, అట్లా దీన్ని ఫెర్మెంట్ చేస్తారనమాట. బాగా బాయిల్ చేసినప్పుడేమో ఔషధ తత్వాలు ఈ పాలలోకి వచ్చేస్తాయి. పాల నుంచి నూనెకి వస్తాయి. పాలు పెరిషబుల్ కాబట్టి పాలు ఎగిరిపోతాయి. నూనె ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అక్కడ నూనెలోకి ఈ యొక్క ఔషధం యొక్క ప్రిన్సిపల్స్ అబ్జర్వ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ యొక్క పాకము అట్లా 101 సార్లు చేస్తారు. చల్లార్చడం వల్ల ఏమవుతుందంటే రాత్రిపూట ఫెర్మెంట్ అవుతుందన్నమాట ఆ యొక్క పాకం. అంటే కొన్ని కోట్ల సూక్ష్మంగా జీవులు ఇటు నువ్వుల నూనెకు మరియు పాలకు అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అట్రాక్ట్ అయ్యి అక్కడ అవి సహజీవనం చేస్తాయి. ఎప్పుడైతే ఆ సిడా కార్డిఫోలియా చాలా తీయగా ఉంటుంది, మధుర రసము, మధుర విపాకము, శీతవీర్యం అంటారు. నేను ఇంతకుముందు వీడియోలలో చెప్పా, మధుర రసము నోట్లో పెట్టినప్పుడు తీయగా అవుతుంది, అంటే కార్బోహైడ్రేట్, గ్లూకోజ్ అంటే మరియు మధుర రసము, మధుర విపాకము, అది డైజెస్ట్ అయిపోయాక కార్బోహైడ్రేట్గా షుగర్స్గా మారిపోద్దట. అండ్ శీతవీర్యము అంటే చల్లగా చేస్తుందట. అండ్ అఫ్రోడైజిక్ ప్రభావము. సో అలాంటి అతిబల, నాగబల, కాకోబల, క్షీరబల అండ్ బల, ఈ బలలో అట్లాంటి ఆ బల ఏం చేస్తుంది అంటే మనకు అఫ్రోడైజిక్గా పనిచేస్తుంది. సో ఎవరికి అఫ్రోడైజిక్ యాక్టివిటీ కావాలి అంటే ఎవరికైతే ముసలితనం వస్తుంది లేదా వాతం వస్తుంది, వాతం వచ్చినప్పుడు గాలితత్వం పెరిగిపోయి కీళ్ళల్లో ఆ యొక్క డ్రై అయిపోతాయి అన్నమాట. మన కీళ్ళు డ్రై కావడానికి మెయిన్ రీజన్ వాతం, అంటే గాలితత్వం ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఆ గాలి లోపల పోయినప్పుడు కీలు డ్రై అయిపోతుంది. ఎప్పుడైతే కీలు డ్రై అయిపోతుందో సైనోఫియల్ ఫ్లూయిడ్ తగ్గుతుంది. సైనోఫియల్ ఫ్లూయిడ్ తగ్గుతుందో జిగట తగ్గుతుంది. ఎప్పుడైతే జిగట తగ్గుతుందో కీలు ఘర్షణ అంటే ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుందో వేడి పుడుతుందో అప్పుడు కీలు అరుగుదల స్టార్ట్ అవుతుంది. కీలు అరుగుదల స్టార్ట్ అయింది అంటే కార్టిలేజ్ టిష్యూ డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే కార్టిలేజ్ టిష్యూ డ్యామేజ్ అవుతుందో మీకు తెలుసు కదా, అప్పుడు ఏమవుతుంది, ఏదైనా ఒక బేరింగ్ కానీ అందులో ఆయిల్ లేదు, గ్రీజ్ లేదంటే ఏమవుతుంది, ఆ బేరింగు అరిగిపోతుంది, కొట్టేస్తుంది. సో అలా మన కీళ్ళు ముఖ్యంగా మెయిన్ జాయింట్స్, నడుము జాయింట్లు, అదే వెన్నుపూసకు సంబంధించినటువంటి లంబార్కు సంబంధించి కావచ్చు, సెర్వికల్కి సంబంధించి కావచ్చు, హిప్ జాయింట్ డ్రై కావచ్చు, లేకుంటే మోకాళ్ళు అరిగిపోవడం కావచ్చు, మిగతా అన్ని జాయింట్లన్నీ అంటే ఎండిపోయి సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోయి నొప్పులు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దాన్ని వాతము అంటారు.
సో అట్లా వాతాలలో 80 రకాలు డిస్క్రిప్షన్ ఇచ్చారు ఇండివిజువల్గా. ఒకవేళ ఇండివిజువల్ వాతాలే 80 ఉంటే మిక్స్డ్ మనం చెప్పలేనన్ని ఉన్నాయి జబ్బులు, ఏది వాత జబ్బులు. అలాంటి వాత జబ్బులు మన శరీరంలో రోజువారి పనులను చేయనీయకుండా తొందరగా ముసలితనం రావడానికి, మన యొక్క అస్థిపంజరం దిగిపోవడానికి, మనం వెయిట్ లిఫ్ట్ చేయకుండా ఉండడానికి, అవన్నీ ఆ వాత లక్షణాల వల్ల ప్రాబ్లం జరుగుతుంది. సో ఈ క్షీరబల 101 ఏం చేస్తుందంటే, ఈ క్షీరబలం మీకు తెలుసు కదా, క్షీరము ప్రోటీన్ సప్లై చేస్తుంది విత్ గుడ్ బ్యాక్టీరియా. అండ్ నువ్వుల నూనె ఏం చేస్తుందంటే, అది చాలా రోజుల పాటు నిల్వ ఉండడానికి, మరియు నువ్వుల నూనె ఇక్కడ మనకు గ్రీజ్ కావాలి కదండి, ఎప్పుడైతే మనకు ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాట్ కావాలి కాబట్టి ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ తయారు కావడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ సిడా కార్డిఫోలియా చెప్పాను కదా, బల మన చీపురుగడ్డ చెట్టు యొక్క వేర్లు మనకు అఫ్రోడైజిక్గా, మరి ఇంకా చెప్పాలంటే రసాయనంగా వాజీకరణంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఆ ఎనర్జీ వస్తుందో మనకు ఇక్కడ గుడ్ బ్యాక్టీరియా రీప్లేస్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైము వాత వ్యాధులు తగ్గుతాయి. కాబట్టి ఎవరికైతే సర్వికల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, లేకుంటే జాయింట్ పెయిన్స్, ఇంకా ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోమలేషియా ఈ పదాలు వింటున్నారు కదా, అంటే బోన్స్లో సున్నం తగ్గిపోవడము, విటమిన్ డి తగ్గిపోవడము, ఇది మనకు యాక్చువల్గా జరుగుతూ ఉంది. అయితే విటమిన్ డి ఎప్పుడైతే అందరు అనుకుంటారు విటమిన్ డి పౌడర్ వేసుకుంటే విటమిన్ డి వస్తుంది, లేకుంటే ఇంకేదో తింటే విటమిన్ డి అట్లా రాదండి. విటమిన్ డికి కంపల్సరీ ఒక 3 ఇంగ్రీడియంట్స్ కావాల్సిందే. ఒక ఇంగ్రీడియంట్ ఎండ, రెండో ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆహారం, మనం తీసుకునేటువంటి ఆహారము, అందులో కాల్షియం ఉండాలి. మూడవ ఇంగ్రీడియంట్ బ్యాక్టీరియా. ఎప్పుడైతే అందరికీ బ్యాక్టీరియా లోపం అవుతుందో వాళ్ళు కాల్షియంకు సంబంధించిన పొట్లాలు మింగినా, టాబ్లెట్లు మింగినా, ఇంజెక్షన్ తీసుకున్నా కూడా బోన్స్ అబ్జర్వ్ చేసుకోవు. ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియా కావాలి, మన పొట్టలో బ్యాక్టీరియా పోయింది. సో ఈ గుడ్ బ్యాక్టీరియా కాల్షియంను, విటమిన్ డిని మరియు వాత వ్యాధులు అంటే సైనోవియల్ ఫ్లూయిడ్స్ను రీప్లేస్ చేసేయడానికి కావాల్సినటువంటి గుడ్ బ్యాక్టీరియా ఆ 101 ప్రాసెస్లో వస్తుంది. అంటే ఈ మందు తయారు కావడానికి కనీసం 4 నెలల నుంచి 5 నెలలు పడుతుందండి. అంటే ఈ మందు ఏం చేస్తుందంటే, ఇందులో ఇది యాక్చువల్గా తైలం కదా, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది కదా, దీన్ని జెలటిన్ క్యాప్సూల్ టెక్నాలజీ అంటారు. ఇందులో 6 చుక్కలు 7 చుక్కల తైలం మాత్రమే ఉంటుంది. ఈ 6 చుక్కల డోసు ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 రెగ్యులర్గా. ఎవరికైతే జబ్బు ఉంది నో ప్రాబ్లం, జబ్బు లేదు నో ప్రాబ్లం. ఎవరికైతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉందో ఆ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అద్భుతంగా మెయింటైన్ చేయొచ్చు. ఇది ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1. నో ఏజ్ బార్, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రెగ్యులర్గా తీసుకోండి. ఇది రసాయనంగా పనిచేస్తుంది. నేను చెప్తా ఉన్నా కదా, రసాయనం అంటే రోజు తీసుకోదగినది. అంటే మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఎట్లయితే అన్నము, పాలు, పెరుగు, నెయ్యి మనం ఎలా తీసుకుంటామో, పచ్చళ్ళు, పొడులు ఎట్లా తీసుకుంటామో ఇది రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇది కనుక ఇంకా మనం డబుల్ డోస్ కనుక చేసుకుంటే ఇమ్మీడియట్లీ పనిచేస్తుంది. అంటే ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 కనుక తీసుకుంటే జస్ట్ 6-7 డ్రాప్స్ మార్నింగ్, 6-7 డ్రాప్స్ ఈవినింగ్, 6-7 డ్రాప్స్ ఈ క్షీరబల పాకము. ఇది అన్ని కంపెనీలలో ఉంది. ఇది 5000 సంవత్సరాల కిందట చెప్పబడింది ఈ యొక్క క్షీరబల పాకము, క్షీరబల 101. ఇది ప్రశస్తమైనటువంటి ఆయుర్వేద కంపెనీలలో మనకు అందుబాటులో ఉంది. మరి ఇది 101 సార్లు చేస్తారా సార్ అని ఒకసారి డౌట్ వచ్చి ఉంటుంది. ఇప్పటికి 101 సార్లు చేయాలంటే ఎస్ 101 సార్లు చేస్తారు. ఎందుకంటే మీరు ఆర్య వైద్య ఫార్మసీ, అద్భుతమైనటువంటి ఫార్మసీ, ఇది కేరళలో ఉంటుంది. 120 సంవత్సరాల కింద నుంచి ఈ పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళు చాలా శ్రేష్టంగా. ఇంకా చెప్పాలంటే శాస్త్రంలో ఏదైతే చెప్తారో అలాగే చేస్తారు. ఈ యొక్క ఆయుర్వేద ఫార్మసీ కావచ్చు, లేకుంటే కొట్టక్కల్ అన్నటువంటి ఒక కంపెనీ ఉందండి, అది కూడా అద్భుతంగా వైద్యరత్నం అని చెప్పి ఇంకొక కంపెనీ ఉంది. ఇలా ఏవిఎన్ అని ఉంది, ఏవిఎన్ అని కంపెనీ. ఇలా చాలా కంపెనీలు 101. సో క్షీరబల 101 రెగ్యులర్గా అందరూ మన తెలంగాణ, ఆంధ్ర ప్రజలందరూ వాడాలి. మనము మిగతా వాళ్ళందరితో పాటు చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఆ యొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మనము సంపదను సృష్టిస్తాం, భారతదేశానికి, మన దేశానికి ఉపయోగపడతాం. హరే కృష్ణ.